అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. అదేవిధంగా శాశ్వత హైకోర్టు భవనానికి కూడా శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు మండలం నేలపాడులో ఒకే రోజు శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులంతా కూడా హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం తాత్కాలిక హైకోర్టులో 23 కోర్టు హాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అమరావతిలో కీలక ఘట్టం కొనసాగుతోంది. తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభమైంది. ఒకే రోజు శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన, తాత్కాలిక హైకోర్టు భవన ప్రారంభం జరిగింది. తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. తాత్కాలిక హైకోర్టులో మొత్తం 23 కోర్టు హాల్స్ ఏర్పాటు చేశారు.